డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ యూసఫ్గూడలో దారుణం జరిగింది. సినిమా ఛాన్స్ పేరుతో యువతిపై జూనియర్ ఆర్టిస్ట్ లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. డెమో కోసం ఓయో రూమ్ కు తీసుకెళ్లి యువతిపై యువకుడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మధురానగర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అటు పోలీసులైతే యువకుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం యువకుడు పరారులో ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ యూసఫ్గూడలో దారుణం చోటు చేసుకుంది. సినిమా ఛాన్స్ పేరుతో యువతిపై అటు జూనియర్ ఆర్టిస్ట్ లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అటు ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఎవరు, ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మధురి బస్సులో పరిచయమైన ఒక మేకప్ ఆర్టిస్ట్ ని నమ్మించి జూనియర్ ఆర్టిస్ట్ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ ఆమెని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమెని పైన పరమాడు లైంగిక దాడికి పాల్పడి ఆ తర్వాత పెళ్లి పేరెత్తేసరికి పరారు కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ బస్సులో పరిచయమైన మేకప్ ఆర్టిస్ట్ తాను జూనియర్ ఆర్టిస్ట్ అని సినిమాల్లో మనకు అవకాశం ఇప్పిస్తానంటూ ఆమెని ఓయో రూమ్ కి వెళ్లి ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం పైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి కొన్ని చోట్ల షూటింగ్ దగ్గర తను ఎక్కడైతే జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తాడో అక్కడ సినిమా షూటింగ్ లకు ఆమెని తీసుకువెళ్లి ఆ తర్వాత అక్కడ కొంతమందికి పరిచయం చేసినట్లుగా నమ్మించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఆమె లైంగికంగా వాడుకోవడం జరిగింది. అయితే ఏళ్లు గడుస్తున్నా కూడా అతను సినిమాల్లో అవకాశం ఇవ్వకపోగా, అంతేకాకుండా పెళ్లి విషయం కూడా వచ్చేసరికి మొహం చాటేయడంతో తాను మోసపోయడానికి గ్రహించిన బాధితురాలు ఈ మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కేసు నమోదు చేసి ఫరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.